గైస్, మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వ్లాగ్. సో ఇప్పుడు రాత్రి 1 అవుతుంది. మీద చూసుకోవచ్చు, రాత్రి 1 అవుతుంది. సో వీడేంది వీడియో అప్పుడే 12:50కి అయిపోయింది. మరి ఎంతసేపు 10 నిమిషాలు ఇట్లున్నాడు ఏంది, వీడియో ఇంకా ఎక్స్పోర్ట్ ఇంకున్నాడు ఏంది అని అనుకోవచ్చు. ఇగో అమ్మ ఫోన్, నా ఫోన్, ఇద్దరు ఫోన్ ఛార్జింగ్ పెట్టిన. సో ఇప్పుడు నేను నా ఏందంటారు విఎన్ దానికి పోయి నా ఫోన్ ఎంత నాకు సపోర్ట్ చేస్తారే ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ కొడతాను. కుట్టిన ఆల్రెడీ ట్యాబ్ చేసినాడ, మీరు చూసుకోవచ్చు. ఇగో అప్పుడు ట్యాబ్ చేసి ఇప్పుడు వచ్చింది. సరే, మనం ఏం సెట్టింగ్స్ ఏం గెలకకుండా డైరెక్ట్ ఎక్స్పోర్ట్ కొట్టిన. మీరు ఒకసారి చూడుర్రి, 2 సార్లు ఇది బ్యాక్ వచ్చింది. ఇప్పుడు ఈసారి ఇట్లా బ్యాక్ వస్తుందని నేను అనుకుంటున్నా. సో ఒకసారి మీరే ఇప్పుడు చూసుకోండి. ఇంత ఏమంటారు, ఇంత హ్యాంగ్ అయినా ఇంత చేసినా నేను ఎడిట్ చేసిన దాన్ని అటు ఇటు గుంజుకపోయి ఎడిట్ చేసిన వీడియోని. ఇప్పుడు అది ఎక్స్పోర్టే అవుతలేదు. 1% అయింది, ఇక 2% మెల్లగా అవుతుంది. మీకు చూపిస్తా, బ్యాక్ పోయినప్పుడు చూపిస్తా. సో చూస్తానే, కంటిన్యూ చేస్తూనే ఉండుర్రి. బ్యాక్ పోయినప్పుడు అయితే మీకు కలుద్దాం. కాదు చూసుకోవచ్చు, ఇంత మెల్లగా అవుతుంది. 2 నిమిషాలు అయింది ఆల్రెడీ, 2 నిమిషాలు అయింది. దీనమ్మ, ఇది వీడియో ఇట్లా చక్కగా వస్తలేదు. 2 నిమిషాలు అయింది, 9% ఎక్స్పోర్ట్ అయింది అంతే. 9%, 2 నిమిషాల్లో 9%. ఇదేమన్నా న్యాయమా? నేను చేస్తుంది మరి 4K వీడియో రికార్డింగ్ కూడా కాదు, 1080 30 FPS, 60 FPS వీడియో రికార్డింగ్ కూడా కాదు. అయినా ఇది నన్ను ఇంత సతాయిస్తుంది. సో ఇక అర్థం చేసుకోండి, కష్టపడుతున్నా. సో ఏదో రోజు వస్తుంది, నా రిజల్ట్ ఇట్లా వస్తుంది ఏదో రోజు. సో ఇగో ఇగో పోయింది, బ్యాక్ పోయింది. ఏం చేయమంటారు చెప్పున్నాను, ఏం చేయలేను నేను. ఇక అటు ఇటు చేసి అప్లోడ్ చేసి ఇక రేపు పొద్దున్న లేచినాక కలుద్దాం. గాయస్, ఇగో స్నానం చేసిన అండ్ ఇక కూర్చున్నా. ఇగో చూపిస్తా ఎప్పుడు లేచిందో. 12 అవుతుంది, 12:30 లేచిన. ఇక ఒక 15 నిమిషాలు అట్లా గీజర్ వేసుకొని ఇట్లా మెల్లగా స్నానం చేసేసరికి 12:30 అయింది. అండ్ ఈ షర్ట్ అయితే వేసుకున్నా. ఇక ఖాళీగా ఈరోజు మొత్తం, ఇక ఖాళీ అంటే ఖాళీగా చదువుకోవాలి. చదువుకున్నట్టు అయితే ఉన్నది. అండ్ రేపు ఎగ్జామ్ ఉన్నది కదా, రేపు 2 ఎగ్జామ్లు కలిసి ఉంటున్నాయి, ఫిజిక్స్ ఇంకా కెమిస్ట్రీ. మీరు ముందు చూసుంటారు ఏమన్నా నా ఫోను ఎట్లా లాగ్ అయిందో. సో ఇక అట్లనే అయితేనే ఉంటుంది. ఇక రీసెట్ కొట్టిన అన్ని యాప్స్ది డేటా అంతా రీసెట్ కొట్టి కొంచెం ఇట్లా ఫాస్ట్గా అయింది ఇప్పుడు జర. సో ఈరోజు ఎట్లయితుందో చూడాలి. సో ఇక కలుద్దాం. ఇక ఏముంది, చదువుకునుడే. సో చదువుకునే ముందు ఏమన్నా ఉంటే కలుస్తాయి. ఇక లేదంటే మళ్ళీ పండుకోవాలి. నాకు తిన్నాక నిద్ర వస్తుంది. సో తిన్నాక నిద్ర వస్తుంది, తిన్నాక నిద్ర వస్తుంది. సో ఇక పండుకోవాలి, లేదంటే ఇక చదువుకునేటప్పుడైతేనే కలుస్తాయి ఇక డైరెక్ట్. గాయస్ గైస్ 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 ఇగో చూసుకోవచ్చు, వైట్ సాస్ పాస్తా అయితే చేసినాము. దీన్ని వీడియో తీద్దాం అనుకున్నా, బట్ తీయలే. ఎందుకంటే ట్రైపాడ్ చక్కగా లేదు కదా, నాది ట్రైపాడ్ ఇరిగిపోయింది కాబట్టి వీడియో తీయలే. సో ఇక మళ్ళీ ఇప్పుడైతే చదువుకుంటూ అయితే ఇప్పుడు మళ్ళీ కంటిన్యూ అయితే చేస్తా.
సో మీకు చూపిస్తా చూపిస్తా అన్నా కదా. గాయస్ ఇగో టైం చూసుకో 11:13. సో ఇగో షట్టింగ్ డౌన్. ఇగో దాకా చదువుకున్నా, నాకు దీనికన్నా ఎక్కువ అయితే లేదు. అండ్ ఇగో ఇక్కడ టైం ల్యాబ్స్ అయితే రికార్డ్ చేసిన. ఇక వైట్ సాస్ పాస్తా వేసుకున్నాం కదా, తిన్నాము. ఇక పండుకున్నడే రేపు లాస్ట్ ఎగ్జామ్. 2 ఎగ్జామ్స్, ఫిజిక్స్ కెమిస్ట్రీ 2 కలిసి ఉంటాయి. సో రేపు ఆ ఎగ్జామ్లో అయితే రాయాలి. అండ్ ఇంకేం లేదు, ప్రిపరేషన్ అయితే మంచిగా అయినా. సో ఇక రాయాలి, మంచిగానే రాస్తా. సో ఇప్పుడు ఎవరైనా మీరు మీ మీద కాన్ఫిడెన్స్ పెట్టుకోండి. సో ఇక రిజల్ట్లో బాగానే వస్తాయి, రిజల్ట్లకు భయపడకుర్రి. మీరు మంచిగా రాసిర్రా అదే చాలు. మీరు ఎప్పుడైతే బాగా రాలేని అనిపిస్తుందో బెటర్ లైక్ నెక్స్ట్ టైం అనుకోని కాన్ఫిడెన్స్తో ఉండరు. సో చలో. అండ్ ఇక ఎడిటింగ్ అయితే వేయాలి, ఎడిటింగ్ వేసినాకనైతే కలుస్తా. గాయస్ అగో టైం చూపిస్తా 12:20. సో ఇప్పుడే ఎడిటింగ్ అయితే ఫినిష్ అయిపోయింది ఫుల్గా. సో ఇక ఏం లేదు, అనుకుంటే రేపు ఎగ్జామ్ ఉన్నది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ మీ. ఇంకేదైనా ఎవరికైనా ఎగ్జామ్స్ ఉంటే ఆల్ ద బెస్ట్ మీకు కూడా. అండ్ మంచిగా రాయర్రి. సో మంచిగా అయిపోయినాయి ఇక ఎగ్జామ్స్. సో మంచిగా రాసిరని అనుకుంటున్నా. సో ఇక మంచిగానే రిజల్ట్లు తెచ్చుకోర్రి. అండ్ 10th వాళ్ళకి ఇట్లా ఆల్ ద బెస్ట్. సో చలో ఇంకేం లేదు. 10th వాళ్ళకి 14th రోజేనా, ఈరోజు ఏం డే, 14th అంటే ఈరోజు 10th వాళ్ళకి స్టార్ట్. నాకు తెలిసి వాళ్ళకి నెల రోజులు మొత్తం ఉంటుంది కావచ్చు. సో నెల రోజులు మొత్తం ఉంటుంది. సో ఇక ఏం లేదు, వాళ్ళకి ఇట్లా ఆల్ ద బెస్ట్. అందరూ మంచిగా రాయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.